ఐపీఎల్ సీజన్ 18లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి అద్భుత విజయాన్ని సాధించింది. ముంబైతో జరిగిన మ్యాచ్లో 10 ఏళ్ల తర్వాత ముంబైని ఓడించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్లో దూరంగా ఉన్నటువంటి రోహిత్ శర్మ మరియు స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాలను తీసుకొచ్చాడు హార్దిక్ పాండ్యా. మార్పులేవీ లేకుండానే బరిలోకి దిగింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మొదటి బంతికి 4 కొట్టిన ఫిల్ సాల్ట్ను ట్రెంట్ బోల్ట్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ట్రెంట్ బోల్ట్ ఫస్ట్ ఓవర్లో వికెట్ తీసుకోవడం ఐపీఎల్ చరిత్రలో 31వసారి. బౌలర్ గురించి పక్కన పెడితే టీమ్గా కూడా ఎవరు కూడా ఇన్నిసార్లు ఫస్ట్ ఓవర్లో వికెట్ తీసుకోలేదు. ముంబై తరపున ఆడుతూ 12వసారి తొలి ఓవర్లో వికెట్ తీసినటువంటి ట్రెంట్ బోల్ట్ రాజస్థాన్ రాయల్స్ ఆడినప్పుడు 19 సార్లు తొలి ఓవర్లో వికెట్ తీశాడు. వన్డౌన్లో వచ్చిన దేవదత్ పడిక్కల్ విరాట్ కోహ్లీకి జత కలవడంతో ఆర్సీబీ అద్భుత ఆరంభాన్ని అందుకుంది. పవర్ ప్లే ముగిసే సమయానికి 1 వికెట్ మాత్రమే కోల్పోయినటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 73 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ తన 13,000 పరుగులను T20 చరిత్రలో పూర్తి చేసుకున్నాడు. ముందు ఈ ఘనతను కేవలం 4 మాత్రమే సాధించారు. అందులో మొదటిది క్రిస్టఫర్ హెన్రీ గేల్, అలెక్స్ హేల్స్, షోయబ్ మాలిక్, కైరన్ పోలార్డ్ ఉన్నారు. భారత్ నుంచి 13,000 T20 పరుగులు పూర్తి చేసుకున్న మొదటి బ్యాట్స్మెన్గా విరాట్ కోహ్లీ చరిత్రకెక్కాడు. 9వ ఓవర్లో దేవదత్ పడిక్కల్ అవుట్ అయ్యే సమయానికి ఆర్సీబీ స్కోరు 95 పరుగులుగా ఉంది. 22 బంతులు ఎదుర్కొన్నటువంటి దేవదత్ పడిక్కల్ 2 ఫోర్లు 3 సిక్సర్లతో 37 పరుగులు సాధించాడు. విరాట్ కోహ్లీ 8 ఫోర్లు 2 సిక్సర్ల సహాయంతో 42 బంతుల్లోనే 67 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అదే ఓవర్లో హార్దిక్ పాండ్యా లైమ్ లివింగ్స్టోన్ని కూడా అవుట్ చేశాడు. రజత్ పత్తిధార్ 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికి జితేష్ శర్మ తోడవడంతో 19 ఓవర్లు ముగిసే సమయానికి ఆర్సీబీ స్కోర్ను 213 పరుగులకు చేర్చాడు. 19వ ఓవర్ చివరి బంతికి అవుట్ అయినటువంటి రజత్ పత్తిధార్ 32 బంతుల్లోనే 64 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు 4 సిక్సర్లు ఉన్నాయి. చివరి ఓవర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ వేయడంతో కేవలం 8 పరుగులు మాత్రమే సాధించినటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 221 పరుగుల వద్ద ఆగిపోయింది. 222 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ముంబై ఇండియన్స్కు ఇన్నింగ్స్ రోహిత్ శర్మ, రైన్ ట్రికిల్టన్ ధాటిగా ఆరంభించారు. 2 ఓవర్లు ముగిసే సమయానికి రోహిత్ శర్మ వికెట్ కోల్పోయినటువంటి ముంబై ఇండియన్స్ 25 పరుగులు సాధించింది. 9 బంతులు మాత్రమే ఆడిన రోహిత్ శర్మ 2 ఫోర్లు 1 సిక్సర్తో 17 పరుగులు చేసి యాష్ దయాల్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఈ ఐపీఎల్లో రోహిత్ శర్మ ఇప్పటి వరకు సరిగ్గా రాణించలేదు. తను ఆడిన తొలి 4 మ్యాచ్ వరుసగా 0, 8, 13, 17 పరుగులు సాధించి అవుట్ అయ్యాడు. 4వ ఓవర్లో అవుట్ అయిన ర్యాన్ ట్రికిల్టన్ కూడా కరెక్ట్గా 17 పరుగులే సాధించి అవుట్ అయ్యాడు. 10 బంతులు ఎదుర్కొన్నటువంటి ట్రికిల్టన్ 4 ఫోర్లు కొట్టాడు. వికెట్ కీపర్ జితేష్ శర్మ అద్భుతమైన రివ్యూ తీసుకోవడం హ్యాజల్వుడ్ బౌలింగ్లో ర్యాన్ ట్రికిల్టన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 5 ఓవర్లు ముగిసే సమయానికి 52 పరుగులు ఉన్నటువంటి ముంబై ఇండియన్స్ స్కోరు ఆ తర్వాత భారీగా నెమ్మదించింది. సూర్యకుమార్ యాదవ్, మరోవైపు విల్ జాక్స్ బంతులను వృధా చేస్తూ వెళ్లారు. 18 బంతులు ఆడి 22 పరుగులు మాత్రమే చేసిన విల్ జాక్స్ 26 బంతులు ఆడి 28 పరుగులు మాత్రమే చేసినటువంటి సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యే సమయానికి 99 పరుగులుగా ఉన్న ముంబై ఇండియన్స్ స్కోర్ 4 వికెట్లు కోల్పోయి అప్పటికే 12 ఓవర్లు పూర్తి చేసుకుంది. మిగిలిన 8 ఓవర్లలో 123 పరుగులు కావాలి. అప్పుడు స్టార్ట్ అయింది తిలక్ పాండ్యా షో. వీళ్ళిద్దరూ కేవలం 34 బంతుల్లోనే 89 పరుగులు వేగంగా జోడించడం జరిగింది. గత మ్యాచ్లో వివాదాస్పదంగా రిటైర్డ్ అవుట్గా వెనుదిరిగినటువంటి తిలక్ వర్మ ఈ మ్యాచ్లో 29 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్సర్ల సహాయంతో 56 పరుగులు జోడించాడు. తొలి బంతి నుంచే హిట్టింగ్ ప్రారంభించినటువంటి హార్దిక్ పాండ్యా కూడా 15 బంతుల్లో 42 పరుగులు కొట్టాడు. ఇందులో 3 ఫోర్లు 4 సిక్సర్లు ఉన్నాయి. వీళ్ళిద్దరూ కీలక సమయంలో అవుట్ అవడంతో ముంబై ఇండియన్స్ విజయానికి 12 పరుగుల దూరంలో నిలిచిపోయింది. కీలకమైన సమయంలో 18వ ఓవర్ వేసి భువనేష్ కుమార్ 13 పరుగులు సమర్పించుకున్నప్పటికీ కీలకమైన తిలక్ వర్మ వికెట్ను తీశాడు. దీంతో ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసినటువంటి పేసర్గా భువనేశ్వర్ కుమార్ నిలిచాడు. రావత్ తీసిన 183 వికెట్ల రికార్డును ఈ మ్యాచ్లో తిలక్ వర్మ వికెట్ ద్వారా అధిగమించిన భువనేశ్వర్ కుమార్ 184 వికెట్లు కలిగి ఉన్నాడు. ఓవర్లో 28 పరుగులు సాధించాల్సిన సమయంలో హ్యాజల్వుడ్ బౌలింగ్లో తొలి బంతికే అవుట్ అయిన హార్దిక్ పాండ్యా నిరాశగా వెనుదిరిగాడు. 19వ ఓవర్లో హ్యాజల్వుడ్ హార్దిక్ పాండ్యా వికెట్ తీసుకొని కేవలం 9 పరుగులు ఇవ్వడం, చివరి ఓవర్లో 19 పరుగులు అవసరమైన సమయంలో తొలి 2 బంతుల్లో 2 వికెట్లు తీసినటువంటి లెఫ్ట్ ఆర్మ్ విసిరేసే బౌలర్ మన కృణాల్ పాండ్యా ఈ మ్యాచ్ను ఆర్సీబీ వైపుకు తిప్పాడు. కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నటువంటి రజత్ పత్తిధార్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్ విజయం సాధించడంతో ఆర్సీబీ 3వ స్థానానికి ఎగబాకగా ముంబై ఇండియన్స్ 8వ స్థానంలో ఉంది. ఈ తర్వాతి మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ విశేషాలతో కలుద్దాం. టేక్ కేర్.